10 ఏళ్లుగా జనసేనకు పనిచేస్తున్న తనను వైఎస్ఆర్సీపీలోకి మారాలని ఒత్తిడి చేశారని, మారకపోయేసరికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనసేన నేత శ్రీపతి రాము అన్నారు. నెల్లూరు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైసీపీ నేతలు తన కుమారుడిపై దాడి చేశారని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, మురళి తదితరులు జనసేన నాయకులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. నమస్కారం. నా పేరు శ్రీపతి రాము. నెల్లూరు రూరల్ ధనలక్ష్మీపురం పక్కన వావులేట్పాడులో నివసిస్తుంటాను. నేను జనసేన పార్టీకి 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు జనసేనలో ఉండి వైసీపీకి వెళ్ళి నన్ను కూడా రమ్మని ఎన్నోసార్లు ప్రలోభాలకు గురి చేసి నేను రాను, నేను జనసేనలోనే కొనసాగుతానని చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద, నా కుటుంబం మీద అనవసరమైన కేసులు పెట్టి ఈ రోజుకి కూడా నేను కోర్టుకి వాయిదాలు తిరుగుతూ ఉన్నాను. ఇదే క్రమంలో జనసేన పార్టీలో నా ఎదుగుదలని చూసి తట్టుకోలేక నన్ను ఏదో విధంగా మట్టుబెట్టాలని చెప్పేసి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ యువజన నాయకులుగా పనిచేస్తున్నటువంటి గుంటక వంశీ కొన్ని 2-3 సంవత్సరాల నుంచి ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా నన్ను వెనకడుగు వేయించాలని చెప్పేసి అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అదే క్రమంలో నిన్న 8వ వార్డు జనసేన పార్టీ తరఫున గుర్రం కిషోర్ గారు 100 రోజుల మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వెళ్ళి అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. ఆ సమయంలో నేను లేనిది చూసుకున్నారో లేదో తెలియదు, కానీ నేరుగా వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్లాట్ల దగ్గరకు రావడం, నా కోసమే వచ్చారనుకున్నా. కానీ ఆ సమయంలో మా కొడుకు దొరకగానే మీ బాబాయ్ మిస్ అయ్యాడరా, నువ్వు దొరికేవు రారా అని చెప్పేసి గుంటక వంశీ మరియు కమలాకర్, కొల్లపూడి కమలాకర్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా తీసుకొని వాడిని ఒక లేఅవుట్లోకి తీసుకెళ్ళి అమానుషంగా హాకీ స్టిక్కులతో వాడి మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు దాడి చేసే క్రమంలో తలకి దెబ్బలు తగలకుండా చేతులు అడ్డం పెట్టడం వల్ల చేతులకి అబ్బాయికి గాయాలయ్యాయి. ఈ రోజుకి కూడా నిన్న అడ్మిట్ చేసాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అబ్బాయి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు జనసేనలో ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారో వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనసేన పార్టీని వీడే ప్రసక్తే లేదు. అదేవిధంగా జనసేన పార్టీ వెనకడిగేస్తుందంటే అది కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మేము కూడా మీలాగే వీధి రౌడీల్లాగా ప్రవర్తించడం మాకు ఎంతోసేపు పడదు. కానీ మా అధ్యక్షుల వారు మాకు నేర్పించింది వినయం, విధేయత, అదేవిధంగా రాజకీయం చేస్తూ పేద ప్రజలకు అండగా నిలబడమని చెప్పి మా అధ్యక్షుల వారు చెప్పినటువంటి ఒక మంచి సందేశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంగా మా కొడుకుని తీసుకెళ్లి వాళ్ళు అక్కడ బంధించి రమ్మనరా మీ బాబాయిని, జనసేన పార్టీ మీ బాబాయిని రమ్మని చెప్పరా చూసుకుందామని వాళ్ళు చెప్పినా కూడా నేను వాటన్నిటికీ ఆవేశపడకుండా ఆలోచనతో నేను వెళ్ళి మా నాయకులకు ఫోన్ చేసి నేను వెళ్ళి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా వాళ్ళకి ఫోన్ చేస్తే కలవలేదు. తర్వాత వాళ్ళ సమక్షంలో నేను తీసుకొచ్చుకొని మా బిడ్డను తీసుకొచ్చుకొని గవర్నమెంట్ చెప్పి నాకు చెప్పడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ మేము తెలియజేసేది ఏంటంటే, జనసేన లీడర్లైనా కార్యకర్తలైనా మీరు పెట్టేటువంటి కేసులకి భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏదైనా ఉంటే మాతో మాట్లాడండి, దయచేసి మా ఫ్యామిలీ జోలికైతే మీరు రావద్దు. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. నిన్న జరిగినటువంటి వరుణ్ సాయి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడైనా సరే జనసేన పార్టీ నాయకులు అంటే పార్టీని వదిలిపెట్టుకోవడం, గుడ్డ బెదిరింపులు భయపడడం లాంటి జరగవు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఏమీ లేనప్పుడే స్ట్రాంగ్గా నిలబడేవాళ్ళు. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క వరుణ్ సాయి మీద జరిగినటువంటి దాడిని మా రూరల్ నాయకులు
శ్రీపతి రాము గారి అబ్బాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకటి, ప్రజలు గమనిస్తున్నారు, అధికారంలో లేనప్పుడు ఈ విధంగా చేశారంటే మరి అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్నే ఘోరాలు చేసి ఉంటారని జనాలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ నాయకులందరూ శ్రీపతి రాముకు అండగా ఉంటున్నాం, వరుణ్ సాయికి అండగా ఉంటున్నాం. ఏదైనా సరే ఎంత సమస్యలు వచ్చినా ఏది వచ్చినా కానీ అందరం ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.